ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. నేను 2-3 సంవత్సరాల క్రితం ఎవరైతే రాలేదు వాళ్ళంతా తెలిసి పోరాటంలో భాగస్వాములుగా ఉండి గతంలో మనం ఏ పోరాటం చేసాము. డాక్టర్లకి చెత్త పదార్థం పారిపోసి తెలుగుదేశం గుర్తుందా లేదా మీకు? మాట్లాడట్లా ఎవరు జెండాలు మనం చెత్త నడిపాచట్లో పోస్తే వాళ్ళు జెండా చీపురు గంటలు తీసుకుని వెంటబడ్డాం. అలాంటి పోరాటం చేస్తేనే ఇవాళ గవర్నమెంట్కి అలా ఒప్పిక నీకు తెలియకుండా వెళ్ళేది. ప్రభుత్వం వైపు నుంచి కొన్ని ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. ఒత్తిళ్ళు అంటే బెదిరింపులు కూడా వస్తూ ఉన్నాయి. చేయడానికి లేదు, అది ఇది చేస్తాం, ఇది చేస్తాం, అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. ఇదిగో ఇస్తాం, అదిగో చూస్తాం అని చెప్పి చెప్పడం మాటలు చెప్తున్నారు తప్ప 15,000 కాడే ఉంచుతూ ఉన్నారు అని. ఇవన్నీ మన వాళ్ళు లాంటి చెప్పారు. అందుకని పోరాటం అలవాటు. మన పోరాటంలో ఏది రాదనేది ఉదాహరణ కూడా చెప్తాను. జీవో మనవాడు సమ్మెకి వెళ్ళిన రోజే సిఐడి ఒక జీవో రిలీజ్ చేసింది, 121 జీవో. ఈ జీవో ఏంటంటే రాజధాని గ్రామాల్లో పనిచేస్తూ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అసలు వస్తున్నాయి, వీళ్ళకి రాజధాని సామాజిక పెన్షన్ ఇవ్వం అని చెప్పి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని మాట ఇచ్చింది, ఇవ్వాల. ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. ఇంజనీరింగ్ కార్మికులు, వాటర్ వర్క్స్ కార్మికులు కానీ, ఎలక్ట్రిసిటీ కార్మికులు కానీ సమ్మెలో ఉన్నారు. నిన్నటి నుంచి సమ్మె ప్రారంభమైంది. కార్మికులు జీతాలు చాలా తక్కువగా ఇస్తూ హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉంది. 15,000 జీతంలో 2,000 కట్ చేసి 13,000 జీతం ఇస్తూ ఉన్నారు. ఈ 13,000 పెరిగిన ధరలతో చూస్తే చాలా ఘోరంగా సరిపోనటువంటి పరిస్థితిలో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి శానిటేషన్ కార్మికులకి 21,000 జీతం ఇస్తా వీళ్ళకి తక్కువ జీతం ఇస్తూ ఉన్నారు. అసలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పిన దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చి మున్సిపాలిటీలన్నింటిలో ఇంజనీరింగ్ కార్మికులకి 18,000 ఇవ్వాలని ఒక జీవో కూడా ఇచ్చింది. ఆ కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా అమలు చేయట్లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం సమ్మెలోకి నెట్టింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు మొత్తం శానిటేషన్ కార్మికులు కానీ ఇతర కార్మికులకు కానీ ఆప్కాస్ రద్దు చేసి, ఆప్కాస్లో ఉంటే పని భద్రత ఉంది, మొత్తం కాంట్రాక్టర్లకి, తెలుగుదేశం కాంట్రాక్టర్లకి, మంత్రులకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాన్ ఆప్కాస్ ఉద్యోగులుగా మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే సిఐటిగా చెప్తున్నాం, ఆప్కాస్ లేకపోతే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ సమస్య అట్లాగే పర్మనెంట్ కార్మికులు జీతాలతో ఆప్కాస్ కార్మికులు జీతాలు పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కనీస వేతనం 26,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే డిమాండ్తో ఈరోజు సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దీంతోపాటు అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రాజధాని పెన్షన్లు కానీ, ఇట్లాంటి సాధారణ పెన్షన్లు కానీ మున్సిపల్ కార్మికులకు వర్తించకుండా 12,000 జీతంగా దాటింది. కాబట్టి మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదంటే ఈ ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లాంటి సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, చనిపోయిన కార్మికులు కానీ, వయసు అయిపోయి రిలీవ్ అయిన కార్మికులకి వారసత్వంగా వాళ్ళ పిల్లల్ని పనిలో పెట్టుకోవాలని చెప్పి రేపు 16వ తేదీ నుంచి సమ్మె ఉధృతం కాబోతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు వచ్చి సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మంచినీళ్ళకి కానీ, కరెంటుకు కానీ, చెత్త సమస్య కానీ, మురుగు సమస్య కానీ, దోమల సమస్యలు కానీ ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి, ప్రజల్ని సక్రమంగా చూడండి అని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేస్తున్నది ఒకటి. కార్మికుల్ని ముప్పతిప్పలు పెడతా ఉన్నారు, మున్సిపల్ కార్మికుల్ని ప్రత్యేకంగా. దాంట్లో ఇంజనీరింగ్ కార్మికుల్ని కాల్చుకు తింటా ఉన్నారు.
వాళ్ళ జీతాలు పెంచటం లేదు, పైగా కుంటి సాకులు చెప్తా ఉన్నారు. వీళ్ళ విషయాలు మాట్లాడటానికి మంత్రి నారాయణ గారికి సమయం లేకుండా పోతూ ఉంది. 13 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు. సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితులు ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి రావాల్సి వచ్చింది. 2 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టుగా లేకపోగా బెదిరింపులు విరుగుతూ ఉంది. ఇదేమాత్రం సరైంది కాదు. మీరేమైతే మాటకు చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఉండకపోగా ఈరోజు కార్మికులను బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవాలని చూడటం అనేది ఏమాత్రం సరైంది కాదని కూడా మేము చెప్పదలుచుకున్నాం సిఐటియుగా. మరో ప్రక్క మున్సిపల్ కార్మికుల్ని ఆప్కాస్ నుంచి ఎప్పుడు తీసేద్దామని చెప్పి ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు. మీకు అంత సరదాగా ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయండి. ఈ ప్రభుత్వం పర్మనెంట్ చేసిందని చెప్పుకుంటారు. వాళ్ళు ఆప్కాసులో తీసుకున్నారని చెప్పి వాళ్ళ మీద పంతం బట్టి కార్మికులను తొలగిస్తారా? కార్మికులను తొలగిస్తే చూస్తా ఊరుకుంటారా? కార్మికుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వమైన బతికి బట్టగట్టిన చరిత్ర మీకు చరిత్రలో చూశారు ఎప్పుడన్నా? కార్మికుల సత్తా ఏంటో చూయించేదాకా తీసుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఆప్కాస్ జోలికి రావద్దు. కరెంటు షాక్ లాగా కొడుతుంది దాన్ని అంటుకున్నారంటే. ఒకవేళ ఆప్కాస్ జోలికి వస్తే పర్మనెంట్ చేయాలా? ఈ 10 గంటల పెంపు ఏంటి? ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? ఎందుకంత తొందరపడతా ఉంది ఈ ప్రభుత్వం? 10 గంటలు పని చేపిస్తారా? 8 గంటలు పని చేసి 8 గంటల కుటుంబానికి చూసి 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి 24 గంటల్లో కేటాయింపులు జరిగితే నువ్వు 10 గంటలు చేయి 12 గంటలు చేయని చెప్పి పని చేపిస్తానికి ప్రయత్నం చేస్తారా? మహిళలు విధిగా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి దాకా 6 గంటల దాకా పనిచేయాలని చెప్పి మీ క్యాబినెట్ ఆమోదిస్తుందా? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? ఇదా కార్మికుల పట్ల మీకున్న ప్రేమ ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి? అందుకని ఇదేమాత్రం ఇది కూడా సరైనది కాదు. ఆ 10 గంటల పెంపుని ఉపసంహరించుకోవాలి ఈ ప్రభుత్వం. మోడీకి మీరు దాసోహం అనండి, ఏమన్నా చేసుకోండి. అందుకని ఈ కార్మికులను తీసుకెళ్ళి యజమానులకి కట్టు బానిసలుగా మార్చాలని చూస్తే మాత్రం తిరగబడతారు. అది మాత్రం అంగీకరించరు అని చెప్పి కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి ఎమ్మటే ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె వాళ్ళ న్యాయమైన కోరిక పరిష్కారం చేసి ఆ సమ్మె విరమణకి పూనుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలా. ఈరోజు ప్రజలకు కరెంటు, మంచినీళ్ళు అత్యవసరమైన సమస్యలు వస్తే అది ప్రభుత్వాన్ని బాధ్యత తప్ప మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు కాదు. అందుకని ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెతో పాటు రేపు మున్సిపల్ కార్మికులు కూడా 16 నుంచి ఈ ప్రభుత్వ విధానం వల్ల సమ్మెలోకి వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ దాకా తీసుకురావద్దు, వెంటనే పరిష్కరించాలా. 15వ తేదీ సాయంత్రం లోపల కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందా సరే, వ్యవహరించకపోతే 16వ తేదీ నుంచి మొత్తం MTMC పరిధిలో కార్మికులంతా సమ్మె బాట పడతాం, అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పి మేము చెప్తా ఉన్నాం.